జనసేన కార్యకర్తపై సిఐ ఉగ్రరూపం. దెబ్బతిన్న చోటే అభిమానిని మరలా నిలబెట్టిన డిప్యూటీ సీఎం. నాడు కార్యకర్త నేడు దేవస్థానం చైర్మన్. డిప్యూటీ సీఎం మజాకా? వాచ్ దిస్ స్టోరీ. ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ నిలబెట్టడమే జనసేన అంటే అన్న మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఒక విషయంలో అయితే మాత్రం సంబరాలు చేసేసుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దాదాపు 3 సంవత్సరాల కిందట ఒక పోలీస్ అధికారిని, ఒక మహిళా అధికారిని చేతిలో దెబ్బలు తిన్న జన సైనికుడు త్వరలో మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా సమాధానం చెబుతాం అంటూ పేర్కొన్నారు. సమాధానం అంటే పోలీసుపై ఏమో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనుకుంటే పొరపాటే. అదే ఎక్కడైతే దెబ్బలు తిన్నాడో అదే ప్రాంతంలో ఆ కార్యకర్త, సామాన్య జనసేన కార్యకర్తను అందలం ఎక్కించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఏకంగా దేశంలోనే రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళహస్తేశ్వర దివ్యక్షేత్రానికి చైర్మన్ చేసేశారు. ఇంకేముంది, ఆ నోట ఈ నోట ఏపీ తెలంగాణలో వ్యాపించడంతో ఏపీ డిప్యూటీ సీఎం మజాకా అంటూ కూడా ఒక సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో పిఠాపురానికే పరిమితం అన్న విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లేదు, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దృష్టి పెడుతున్నారు. ప్రతి చిన్న కార్యకర్త తనకి అవసరమే, ప్రతి చిన్న కార్యకర్త సమస్యను దృష్టిలో పెట్టుకుంటున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నేను చాలా ఆనందంగా, జన సైనికుడిగా చాలా ఆనందంగా గర్వపడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 2023 వైసీపీ పాలనలో మా జన సైనికుడు సామాన్య కార్యకర్త పైన శ్రీకాళహస్తిలో హరిప్రసాద్ గారి మీద శాంతియుత ర్యాలీ చేస్తుంటే కొట్టే హరిప్రసాద్ మీద ఆ రోజు సిఏ అయినటువంటి అంజయ్ యాదవ్ గారు 2 దవల్లో పగలగొట్టి చితకబాదినా సరే ఆ జన సైనికుడు ఎక్కడా చెక్కు చెదరకుండా నిరసన ర్యాలీ తెలిపి ఆవిడ మీద కూడా తిరబడకుండా ఉన్నాడు. ఆ రోజు కొట్టినా సరే ఈ రోజున మా అధినాయకుడు, ఉప ముఖ్యమంత్రి, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున ప్రముఖ పుణ్యక్షేత్రమైన భారతదేశంలోని 2వ పుణ్యక్షేత్రం, మొదటిది తిరుపతి, 2వది శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి ఆయన్ని కాళహస్తి ట్రస్ట్ బోర్డుకి చైర్మన్ గా నియమించడం జరిగింది. ఎటువంటి హాని జరగకుండా ఇలాంటి గుర్తించుకుని మా జనసేన పార్టీ తరఫున మా అధినాయకుడు మంచి ప్రతిఫలం ఇస్తున్నారు మా అందరికీ. కానీ ఈ విషయం అయితే మేము చాలా 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 ఆనందపడుతున్నాం. అంటే ఎలక్షన్తో కూడిన పదవులు కాకుండా సాధారణ పదవులు ఉంటాయి. అవన్నీ కూడా జనసేన నాయకులకు, అంటే ఉదాహరణకి ఇప్పుడు పాలక మండలికి సంబంధించి, దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి కావచ్చు, లేదా మార్కెట్ యార్డ్ కావచ్చు, గాంధీ సత్రం వంటి కావచ్చు, ఇలాంటి ఏదైతే పదవులు ఉంటాయో వాటిలో కూడా జనసేనకు కీలక పదవులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుండడంతో వారి ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఒకసారి విషయానికి వస్తే సరిగ్గా 3 సంవత్సరాల కిందట జనసేనకు సంబంధించి కాళహస్తి, తిరుపతి సమీపాన ఉన్న కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం సంబంధించి కాళహస్తిలో ఒక శాంతియుత నిరసన కార్యక్రమం జన సైనికులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ కాళహస్తీశ్వర స్వామి సంబంధించి కొట్టే సాయి అక్కడ ఉన్నారు. అక్కడ సాయి ఒకసారిగా నినాదాలు చేస్తున్నారు, జనసేన వర్ధిల్లాలి అన్న మాదిరిగా అయితే మాత్రం నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడున్న ఒక సిఐ, మహిళా సిఐ అంజు యాదవ్ ఒక్కసారిగా అక్కడ ఈ ఎవరైతే జనసేన సాయి ఉన్నారో దవడ పగలగొట్టిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వీడియో చర్చనీయాంశంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి అప్పుడు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. శాంతిగా ఉండాలి, శాంతియుతంగా చేస్తుంటే ఇదేంటి పని అంటూ కూడా పవన్ కళ్యాణ్ నాటి రోజుల్లో ప్రశ్నించారు. సరిగ్గా ప్రభుత్వం రానే వచ్చింది, 1.5 ఏడాది పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ క్షేత్రాన్ని కూడా పాలక మండలి వేస్తున్న తరుణం అది. ఇలాంటి తరుణంలో ఎక్కడైతే దెబ్బతిన్న సాధారణ కార్యకర్త సాయికి కాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిజానికి ఇది ఒక అద్భుతమైన విషయం. సాధారణమైన ఒక కార్యకర్తకి అంత పెద్ద దివ్యక్షేత్రం చైర్మన్ అందించడం అంటే ఎంత మనసు ఉంటే కానీ చేయలేరంటూ కూడా పెద్ద ఎత్తున జన సైనికులు అయితే మాత్రం సంబరాలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నన్ను నియమించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మంతం నేను రుణపడి ఉంటాను. ఒక సామాన్య కార్యకర్తని ఆయన సిఐ గారు కొడితే వెంటనే ఒక జన సైనికుడు పడిన దెబ్బకి ఆయన వచ్చి స్పందించిన తీరు, ప్రతి ఒక్క జన సైనికుడు ఆ ఒక్క సందర్భం నిజంగా ప్రతి జన సైనికుడు ఈ ఒక్క
అరాచకమైన ప్రభుత్వాన్ని కోసం మనం నిలబడి ఈ ఒక ప్రశ్నించాలి అనే ప్రతి జన సైనికుడు నిలబడ్డాడు. ఆ నిలబడిన దీనికి ఆయన వచ్చిన తీరు, ఒక కార్యకర్త మీద దెబ్బ పడితే వచ్చిన తీరు రాష్ట్రం అంతా ఆ జన సైనికులకు అందరికీ ఎనలేని ఉత్సాహం వచ్చింది. అదే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఒక సామాన్య కార్యకర్తకి ఇంత పెద్ద పదవి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఒక్క పదవి ప్రతి జన సైనికుడిది. ఇది నా ఒక్క గెలుపు కాదు, ప్రతి జన సైనికుడి గెలుపు. అదే కార్యకర్తకి ఆయన ఈ ఒక్క పదవి ఇచ్చి నిలబడ్డాడు. ఆయనకి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, నాదెళ్ల మనోహర్ గారు, నాగబాబు గారు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి నిలిచిన కొట్టే సాయిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి గౌరవపదమైన పదవి లభించింది. అంటే ఆనాడు ఒక రకంగా చూసుకుంటే సిఐ కొడుతున్నప్పటికీ కూడా తన గోపల్ రెండు అలా ఎదరపెట్టి నుంచున్నాడు తప్ప ఎదురు తిరిగే ప్రయత్నం చేయలేదు. నిజానికి శాంతికి మారిపోయారు జనసేన అన్న మాదిరిగా ఆ రోజు సాయి నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు సాయికి అంత పెద్ద పదవి వరించిందంటూ కూడా జన సైనికులు పేర్కొన్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కి సంబంధించి రాష్ట్రంలో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే సినిమాలే కాదు, రాజకీయాల్లో కూడా అద్భుతమైన రాజకీయం ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రజల కష్ట సుఖాలు ఎక్కడైనా అడ్డీడా పవన్ కళ్యాణ్ అని ట్యాగ్ చేస్తే పాపం అయిపోతుంది. తక్షణం ఆ సమస్య పరిష్కరించడమే కాకుండా పవన్ కళ్యాణ్ నమ్ముకుని వచ్చిన జన సైనికులకు వారందరినీ కూడా అగ్రస్థానంలో పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు.